సింధీ హల్వా. సింధీ హల్వా నైస్ అండి. ఇప్పుడు మంచి హల్వా చూద్దాం. అసలు ఈ సింధీ హల్వా తయారు చేసుకోవాలి, అసలు స్పెషాలిటీ ఏంటి అని తెలుసుకుందాం. బట్ దానికన్నా ముందు మనం సింధీ హల్వా తయారు చేసుకోవాలంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి లెట్స్ సీ. చక్కెర, గోధుమ పిండి, నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, యాలకుల పొడి. స్టవ్ అంటించేద్దాము. లైట్ ఎక్కడ ఉంది? స్టవ్ అంటించేస్తాము. ప్యాన్ వేడక్కగానే కొంచెం ఆవు నెయ్యి కానీ మామూలు గేదె నెయ్యి ఏదైనా వాడచ్చు. ఓకే, కానీ నాకు సజెషన్ ఏంటంటే ఆవు నెయ్యి ఉంటే బెస్ట్. నేనైతే ప్రజెంట్ గేదె నెయ్యి తెచ్చాను. ఓకే ఓకే, కానీ ఆవు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి వేసేసుకొని ముందు మనము ఈ డ్రై ఫ్రూట్స్ వేగించేసుకుందాము. జీడిపప్పు, ఈ బాదం పప్పు, ఇవి ఏంటంటే మనం ఇష్టము. ఇంకా పిస్తా మనం ఇందులో తర్వాత ఖర్జూరము వేసుకోవచ్చు, మన ఇష్టం, చాయిస్. సో మనం ఒకసారి కలిపిద్దాము దీన్ని. నాకు స్వీట్స్ ఇష్టం, అందుకని స్వీట్స్. అవునా, సేమ్ అండి, నాకు కూడా అంతే. నాకు స్వీట్స్ అంటే చెప్పా కదా ఇందాకే, ఎప్పుడు రోజు తింటుంటా స్వీట్స్. యాక్చువల్లీ నేను స్వీట్స్ బాగా తింటాను. నేను యాక్చువల్లీ తినకూడదు ఎక్కువ అంటారు, బట్ నేను ఏం కాదండి, చాలా మంది స్వీట్ తింటే లావ్ అవుతారు, నెయ్యి తింటే లావ్ అవుతారు. ఇవన్నీ రాంగ్. అన్నీ తినండి, హాయిగా తిరగండి, ఏం కాదు. నిజంగా పిజ్జాలు, బర్గర్లు, ఈ మైదా ఫ్యాట్ ఐటమ్స్ అవే మనకి ఫ్యాట్ అవుతుంది. రియల్ గా అయితే నెయ్యికి అసలు ఇంకా బ్రెయిన్ బాగా షార్ప్ అవుతుంది నెయ్యి తింటే. అండ్ నెయ్యి వల్ల స్కిన్ కి కూడా చాలా గ్లో వస్తుంది యాక్చువల్లీ. నిజంగా అసలు నెయ్యి తింటే హెల్దీ, లావు రాదు. మైదా తినకూడదు, పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివి హెల్దీ కాదు. కొంచెం వేగగానే, సో ఇవి వేగిపోయినాయండి, వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. పక్కకు పెట్టేసుకొని ఇందులోనే మనం గోధుమ పిండి వేసేసుకొని వేగిచ్చేస్తాం. అసలు ఇది కొంచెం కొంచెం వేసుకొని బాగా వేగాలి గోధుమ పిండి. ఈ గోధుమ పిండి కలుపుతూనే ఉండాలి. అవునా, ఎంతసేపు అలా మనం కలుపుతూ ఉండాలి? ఒక 10 minutes మనం ఇలా కలుపుతూ ఉంటే బాగా వేగిపోతుంది. అంటే మాడనివ్వకుండా వేగించాలి, బ్రౌన్ కలర్ రావాలి. ఇంకా కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం ఇందులో. మీకు టైం కుదిరినప్పుడు అంతా మీరు ఎలాంటి ఐటమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు, ఎలాంటి వంటలు చేస్తూ ఉంటారు ఇంట్లో? దేంట్లో స్పెషలిస్ట్ మీరు? నేను అన్ని వంటలు చేస్తుంటానండి. అన్ని అంటే స్వీట్స్, హాట్స్. మా పిల్లలకి పప్పు చెక్కలు అంటే ఇష్టం. పప్పు చెక్కలు, పప్పు చెక్కలు అన్ని మామూలుగా చెక్కలు అంటారు. పప్పు చెక్కలు అంటే పల్లీలు అన్ని, బియ్యం పిండి అన్ని వేసి, అంటే అది స్టోరింగ్ ఐటమ్, ఒక 10 days తినొచ్చు. ఇప్పుడు ఇది వేగింది కదా, దీంట్లో ఏం చేయాలంటే చక్కెర వేసేసేయాలి. బెల్లం వాడమండి? బెల్లం వేసుకోవచ్చు, చాయిస్. బెల్లం ఏంటంటే హెల్దీ ఫుడ్. అవును, ఒక్కోసారి బెల్లం కూడా వేస్తాను, ఒక్కోసారి చక్కెర వేస్తాను, మన ఇష్టము. ఒక్కొక్కసారి ఒకేలాగా చేయను నేను. ఇప్పుడు ఒక వెరైటీని 2-3 రకాలుగా చేసుకుంటాను. అట్లా ఒకసారి టేస్ట్ మారుతుందండి. బెల్లం వేస్తే కొద్దిగా వేరే టేస్ట్ వస్తుంది, చక్కెర వేస్తే వేరే టేస్ట్ వస్తుంది. అందువల్ల ఇప్పుడు ఇది వేగింది కదా, ఇది కొంచెం ఇలా వేగగానే దీంట్లో మనం వాటర్ వేసేసేయాలి. దీంట్లో నీళ్ళు వేసేద్దాము. కొంచెం నీళ్ళు యాక్చువల్గా మనం నీళ్ళు ఏంటంటే పక్కన పెట్టేసుకొని బాయిల్ చేసి పెట్టుకోవాలి రెడీగా. ఓకే, నేనైతే అలా చేసేస్తా. ఇది వేగే లోపల అక్కడ నీళ్ళు బాయిల్ వేడెక్కిపోయి ఉంటాయి, తెరులుతూ ఉంటాయి నీళ్ళు. ఇది ఇట్లా మనకు వచ్చేసిందంటే ఉడికిపోయింది. ఇంకది అయిపోయింది. అవునా, 2 నిమిషాలు స్టవ్ ఆపేసేసుకొని ఇది ఒక ప్లేట్లోకి తీసుకుంటాం.
దీంట్లో యాలకులు వేసుకోవాలి, యాలకుల పొడి వేసుకోవాలి, కొంచెం వేసుకుంటున్నా. ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదు అనుకుంటే అవాయిడ్ చేసేయచ్చు యాలకుల పొడి. ఇది వాళ్ళ వంట అండి, ఇది వాళ్ళు ఎక్కువ చేస్తారు సింధీ హల్వాని. ప్లేట్లోకి తీసుకుంటాం. ఓకే, సో రెడీ అయిపోయినట్టు అనమాట. రెడీ అయిపోయింది. సో డిష్ అవుట్ చేసేద్దాం. సో ఇది నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇది మనము డైరెక్ట్గా కప్లో కూడా పెట్టేసి ఇచ్చేయచ్చు పిల్లలకి, లేదంటే ఇలా మనము పీసెస్ లాగా కట్ చేసుకొని సో డైరెక్ట్ కూడా తినొచ్చు, పీసెస్ అయినా కట్ చేయొచ్చు. పీసెస్ అయినా కట్ చేయొచ్చు. సో ఇదంతా ప్లేట్లో వేసేసాను. సాయి గారు, సింధీ హల్వా చేశాను, ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, సింధీ హల్వా ఇస్ రెడీ. మరి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సింధీ హల్వా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, నెయ్యి, చక్కెర, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పొడి. సింధీ హల్వా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. వాటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో గోధుమ పిండి వేసి వేయించుకోవాలి. అలాగే అందులో చక్కెర కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో కొన్ని నీళ్లు పోసి దగ్గర పడేదాకా ఉడికించాలి. తర్వాత దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, సింధీ హల్వా రెడీ.